ఈ నెల 31వ తేదీన సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్న సందర్భంగా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద బహిరంగ సభ ఏర్పాట్లను మార్కాపురం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అధికారులతో కలిసి ముందస్తు భద్రతా సమన్వయం ద్వారా బందోబస్తు ఏర్పాట్లు, వాహనాల రూట్ మ్యాప్ను పరిశీలించారు. హెలీప్యాడ్, పబ్లిక్ మీటింగ్, వెహికల్ పార్కింగ్, ఫీడర్ కెనాల్, జలహారతి జరిగే ప్రదేశాలను పరిశీలించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ ఏర్పాట్లు, సీఎం క్యాన్వా వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. బందోబస్తు, భద్రతా చర్యలపై పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. పర్యటన సందర్భంగా ఎలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని అన్నారు. హెలీప్యాడ్ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టడంతో పాటు ప్రజావేదిక, ఫీడర్ కాలువ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ఇతరుల వాహనాలకు వేర్వేరు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని అన్నారు. జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు, మార్కాపురం ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా, మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జి ఎరిక్షన్ బాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎం శ్రీనివాసరావు, వైపాలెం సిఐ కె అజయ్ కుమార్, రెవెన్యూ అధికారులు, వెలుగొండ ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు. బ్లూ షెడ్ దాకా ఖాళీ అవుతుంది. అక్కడ లంచ్, అక్కడ ఆ ఖాళీ ప్లేస్ ఉంది చూడ, జెండా అవతల అక్కడ లంచ్ పెడుతుంది సార్. ఇదంతా ఖాళీ అయింది, మొత్తం ఈటు పోయింది.